2024 మనకు సోమవారం పంచమి తిథితో ప్రారంభమవుతుంది. కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా ఈ 2 వస్తువులని ఇంటికి ఎలాగైనా సరే తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వల్ల లక్ష్మీదేవి సంవత్సరం పాటు మనని అనుగ్రహిస్తుంది. ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలతో సంవత్సరం మొత్తం కూడా తిరుగులేని రాజయోగాన్ని మనం పొందవచ్చని శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి. దీన్ని ఎలా చేయాలి, ఎలా చేసుకుంటే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి, అలానే కాకుండా ఏ వస్తువులని ఇంటికి తెచ్చుకోవాలి, ఏ వస్తువులని ఇంటికి తెచ్చుకుంటే ఐశ్వర్యం కలుగుతుంది, చక్కటి అభివృద్ధి జరుగుతుంది, సంవత్సరం పొడుగునా కూడా కూర్చొని తిన్న తరగని ఆస్తి వస్తుంది, డబ్బుకు లోటు లేకుండా ఉంటుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి. కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళితే ఏంటంటే కనుక 2023కు మనం గుడ్ బై చెప్పి 2024కు స్వాగతం పలుకుతూ ఉంటాము. ఈ యొక్క 2024 సంవత్సరం అందరూ కూడా ఏం కోరుకుంటూ ఉంటారు? ఈ సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వచ్చి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి లక్ష్మీదేవి మమ్మల్ని అనుగ్రహించి మా పంట పండేలాగా చేయాలి అని కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా డబ్బుకు లోటు లేకుండా చక్కగా మీ ముందుకు వెళ్ళాలని అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళైతే మర్చిపోకుండా ఈ 2 వస్తువులని జాగ్రత్తగా ఇంటికి తెచ్చుకోండి. ఇలా కనుక తెచ్చుకున్నట్టయితే చాలా మంచిదని పండితులు కూడా చెబుతున్నారనమాట. పండితుల ప్రకారం ఏంటంటే పంచమి తిథి కలిసి వచ్చింది కదా, ఇది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన తిథి అని చెప్పడం జరుగుతుంది. అందులో మనకు సోమవారంతో కూడి వస్తుందండి. చాలా విశేషమైన రోజు అని చెప్పొచ్చు. కావున ఏంటంటే మీరు చక్కగా ఈ వస్తువులని మీరు ఇంటికి తెచ్చుకోండి. కానీ ఇతరులతో పంచుకోకుండా మీరు కనుక ఇంటికి తెచ్చుకున్నట్టయితే లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించి మీకు కావలసినంత ఐశ్వర్య మూటని మీ ఇంటికి పంపిస్తుందన్నమాట. తరగని ఐశ్వర్యంతో పాటు చక్కటి యోగం కూడా ప్రాప్తిస్తుంది. సంవత్సరం అంతా కూడా భోగ భాగ్యాలతో పాటు రాజయోగాన్ని మీరు అనుభవించవచ్చు అనమాట. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి, మనకు జ్యోతిష్య నిపుణులు కానీ లేదంటే వాస్తుశాస్త్ర నిపుణులు కానీ అలానే కాకుండా పండితులు కానీ ఏం చెబుతున్నారంటే ఈ కొత్త సంవత్సరము మనకేంటంటే ఎక్కువగా అండి గొడవలు జరుగుతాయి, అనేక రకాల సమస్యలు వస్తాయి, అలానే కాకుండా అనేక రకాల ఇబ్బందులకు మనం గురవుతూ ఉంటాము. అంటే కొన్ని యాక్సిడెంట్స్ జరగవచ్చు. ఇలాంటి సూచనలు ఏంటంటే సూచిస్తూ ఉన్నారనమాట. అలాంటి వాటి నుంచి మనం బయటపడాలంటే ఈ వస్తువులని తెచ్చి మన పూజ గదిలో పెట్టాలని వారు చెప్పడం జరుగుతుందన్నమాట. పురాణ గ్రంథంలో ఏం చెప్పబడుతుందంటే గనక ఈ వస్తువులని తెచ్చి మన పూజ గదిలో పెట్టి మనం రోజుని కనుక మనం పూజించినా లేదంటే వాటిని తాకినా మనకు అద్భుతమైన ఫలితం వస్తుందని కూడా మనకు శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఏంటంటే ఇలా ఆచరించండి. ఇవి అందరికీ అందుబాటులో ఉండేవి కాబట్టి వీటిని తెచ్చుకోవడం వల్ల మంచి జరుగుతుందన్నమాట. చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే చూడగలుగుతారని చెప్పొచ్చు. కావున ఏంటంటే ఈ వస్తువులని ఇంటికి తెచ్చుకోండి. మనం ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే గనకనండి, లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ కావాలి. ఆమె యొక్క అనుగ్రహం ఉందనుకోండి, డబ్బు వస్తుంది, ఆస్తి అంతస్తులు అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. అదే లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోతే మనము కోటీశ్వరులమైన సరే బిచ్చగాడిలాగా మారిపోతూ ఉంటామన్నమాట. కాబట్టి ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి, చక్కగా లక్ష్మీదేవి అనుగ్రహం మాకు కావాలండి, మేము లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మేము పొందాలనుకుంటున్నామనుకునే వారు మాత్రం మర్చిపోకండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్పడం జరుగుతుందంటే కనుక అందరికీ కూడా కలిసి రావాలి కదండి. అందరూ కూడా బాగుండాలి, ఆయుర ఆరోగ్యాలతో పాటు సుఖ సంతోషాలతో చక్కగా ఉండాలని కోరుకుంటూ మీరేంటంటే ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. జనవరి 1 నూతన సంవత్సరం ప్రారంభమయ్యే రోజు మంచి పనులు చేస్తే మంచి జరుగుతుందని, అలాగే కాకుండా చెడు పనులు చేస్తే చెడు జరుగుతుందని, అందుకే అందరూ జనవరి 1న వీలైనంత వరకు మంచి పనులు చేస్తారు. అయితే సంవత్సరం అంతా కలిసి రావాలంటే జనవరి 1న ఈ 2 వస్తువులు కొని ఇంటికి తెచ్చుకుంటే డబ్బుకి లోటు ఉండదని మన పెద్దలు కూడా చెబుతున్నారన్నమాట. మరి ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మనకేంటంటేనండి జనవరి 1వ తేదీన ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మనం ముఖ్యంగా తెచ్చుకోవాల్సింది ఏంటంటే గోబొమ్మని ఇంటికి తెచ్చుకోవాలి. గోవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు. గోబొమ్మని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఎవరైతే గోబొమ్మని ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్లకు అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు. మా ఇంట్లో ఆల్రెడీ గోబొమ్మ ఉందండి అనుకునేవారు గుర్తుపెట్టుకోండి, ఆ గోబొమ్మని పసుపు నీటితో కానీ ఆవు పాలతో కానీ శుభ్రం చేయండి. పాలతో కాకపోయినా లేదంటే మన నీళ్ళల్లోనైనా సరే చిటికెడు పసుపుని వేసి ఆ గోబొమ్మని శుభ్రం చేయొచ్చు. లేకపోతే ఏంటంటే కొంచెం నీటితోనైనా సరే గంగాజలముతో అయినా సరే ఆ గోబొమ్మని శుభ్రం చేసేసి ఫస్ట్ తిథి రోజున చక్కగా కుంకుమ పసుపు కలిపి బొట్టు పెట్టి పూజ గదిలో పెట్టి చక్కగా మనం ఏంటంటే పూజ చేయాలి. పూజ చేయడం అంటే ఏమీ లేదు, పుష్పాన్ని సమర్పించి గోబొమ్మని తాకి నమస్కారం చేసుకుంటే సంవత్సరం పొడుగునా వచ్చే సమస్యల నుంచి మీరు బయటపడతారు. చక్కటి ఆరోగ్యము ఐశ్వర్యంతో పాటు ఆ యొక్క సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలిగి ఇక జీవితంలో మీకు లోటు అనేది ఉండదండి. మీకు ఉండే అన్ని దోషాలు తొలగిపోతాయి. అపరిమిత దోషాల నుంచి కూడా మీరు బయటపడతారు. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ప్రతినిత్యం కూడా మీరు పనికి వెళ్తూ ఉంటారు కదా, పనికి వెళ్ళేటప్పుడు మీరు చక్కగా గోబొమ్మని తాకండి. గోవుకు పెట్టిన కుంకుమని కొంచెం తీసుకుని నుదుటి భాగాన పెట్టి మీరు అప్పుడు డ్రైవింగ్కి వెళ్ళినా, పనుల కోసం వెళ్ళినా, బయటికి వెళ్ళినా ఇలా
దేనికోసం వెళ్ళినా సరేనండి మీకు ఎలాంటి ఇబ్బంది అనేది జరగదని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఇలా ఆచరించండి. ఇదేంటంటే మనకు చక్కటి యోగాన్ని కలిగించి మనకు ఒక అంటే ముక్కోటి దేవతల అనుగ్రహం అనమాట. అంటే చాలా వరకు కూడా సమస్త దేవతలు గోవులో కొలువై ఉంటారు. గోవుకు మన హిందూ సాంప్రదాయ ప్రకారం మనం చాలా అంటే ప్రాధాన్యత ఇస్తాం. కాబట్టి అలా మీరు ఆచరించండి అని శాస్త్రం చెబుతుందనమాట. ఇక ఆ తర్వాత ఈరోజు మనం ఏంటంటేనండి చక్కగా గుర్తుపెట్టుకోండి, మనము ఇలా గోబొమ్మని పూజించాలన్నమాట. ఇలా పూజిస్తే చాలా మంచిదని చెప్పొచ్చు. ఇక ఆ తర్వాత ఈరోజు ఇంకొక వస్తువు ఏంటంటే గనక ఏనుగు బొమ్మ. ఏనుగు బొమ్మ ఏంటంటే గనక లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన బొమ్మ. ఏనుగంత బలం మనకు ఉండాలి, ఏనుగులాగా రాజులాగా మనం జీవించాలి అనాలే కాకుండా బలంగా పుష్టిగా మనం ఉండాలన్నా, సంవత్సరం అంతా కూడా మనము చక్కటి యోగాన్ని కలిగించుకోవాలన్నా సరేనండి, ఈరోజు ఏనుగు బొమ్మని తెచ్చుకోవాలి. ఏనుగు బొమ్మని తెచ్చి పూజ గదిలో పెట్టి యాజ్ ఇట్ ఈజ్గా మనం పూజ చేసుకోవాలి. ప్రతినిత్యము కూడా ఏనుగు బొమ్మను తాకి బయటికి వెళ్ళినా సరేనండి, కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, అంటే కొన్ని సిచ్యువేషన్స్ అంటే మనం ఒక సైడ్ నుంచి బండి నడుపుతూ ఉంటాము, ఇంకొక సైడ్ నుంచి కావాలని వచ్చి మనని తాకి మనం కింద పడిపోతుంటాం కదా, అలాంటి ఘటనలు జరగకుండా ఉండటానికి ఏనుగు బొమ్మ ఉపయోగపడుతుంది. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక భార్యాభర్తల బంధాన్ని బలపరచడానికి, ఇంట్లో ఉండే అనేక రకాల సమస్యల్ని మనని అంటే తీర్చేయటానికి, చక్కటి యోగాన్ని అంటే ప్రాప్తింపజేయటానికి కూడా ఈ యొక్క మనకేంటంటే మనకు ఏనుగు బొమ్మ అనేది ఉపయోగపడుతుందన్నమాట. ఏనుగు బొమ్మ లక్ష్మీదేవికి ఇష్టమైనది. ఏనుగు బొమ్మ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టనే శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఇలా ఆచరించండి. ఇక తర్వాత వచ్చేసి ఈ రెండు చాలా ముఖ్యమండి. ఈ రెండింటిని తెచ్చుకోవాలి. ఇంకా ఈ రెండు మేము తెచ్చుకోలేమండి, మాకైతే దొరకవండి, అంత స్తోమత మాకు లేదండి అనుకునే వారు గుర్తుపెట్టుకోండి, ఇవి తెచ్చుకోండి. ఈ రోజున ఏంటంటేనండి చక్కగా ఏంటంటే స్వీట్ను మీరు ఏంటంటే జనవరి 1న ఎవరైతే 100 రూపాయలు లేదా 200 పెట్టి చక్కగా ఒక తీపి వస్తువుని కొని ఇంటికి తెచ్చుకుంటారో వారికి సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. సంవత్సరం అంతా కూడా వారు మధురంగా అంటే ఉంటారు. కష్టాలు అనేవి రావు. తీయటి శుభవార్తలు వింటారని శాస్త్ర పండితులు చెబుతున్నారు. జనవరి 1న చక్కగా స్వీట్స్ని కొని ఇంటికి తెచ్చుకుంటే మీరు చక్కటి యోగాన్ని కలిగించుకున్న వారు అవుతారు. ఇంట్లో వారు ఆ స్వీట్స్ను తిని అంటే నోరు తీపి చేసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన స్వీట్స్ని మీ ఇంటి దగ్గరలో ఉండే వాళ్లకు, చిన్న పిల్లలకు పెట్టాలి. ముఖ్యంగా చిన్న పిల్లలకు పెడితే చక్కగా దేవుడికి నివేదన చేసినట్టే. కాబట్టి చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. స్వీట్స్ కొనలేకపోయినా కనీసం మన ఇంట్లో ఉండే ఏదో ఒక తీపి పదార్థం వండి మీ ఇంటి దగ్గరలో ఉండే చిన్న పిల్లలకు పంచిపెట్టండి. జనవరి 1న ఇలా స్వీట్స్ని తెచ్చిన పిల్లలకు అంటే పంచిపెట్టిన సంవత్సరం అంతా కూడా డబ్బుకు లోటు ఉండదు. సంవత్సరం అంతా కూడా డబ్బుకు లోటు లేకుండా ఉంటుందని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఇలా ఆచరించండి. లేదంటే చిన్న బెల్లం ముక్కనైనా సరే, ఒక చాక్లెట్నైనా సరే, లేదంటే ఒక 10 చాక్లెట్లు కొనైనా సరే చిన్న పిల్లలకు పంచండి. ఇలా కనుక పంచినట్టయితే చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఇలా ఆచరించండి. ఇక ఆ తర్వాత రెండవది ఏంటంటే గనక జనవరి 1న గల్లులుప్పు అండి. అంటే గల్లులుప్ప ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి కృప సంవత్సరం అంతా కూడా మన ఇంటిపై ఉంటుంది. ఎందుకంటే అప్పు ఉంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట. ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట. లక్ష్మీదేవి మరియు ఉప్పు సముద్రము నుండే పుడతారు కదా, కనుక వారిద్దరిని సోదరులుగా భావిస్తారు. జనవరి 1న ఒక గల్లులుప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకుని వంటగదిలో పెట్టి ఆ ఉప్పుని వంటల్లో వాడుకుంటే చక్కటి ఆరోగ్యము, ఐశ్వర్యము లభిస్తుంది. అంతేకాకుండా జనవరి 1న ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోవటం వలన సంవత్సరం అంతా కూడా మీకు డబ్బుకు లోటు అనేది రాదు. కనుక జనవరి 1న అందరూ కూడా ఈ 2 వస్తువులని కొని ఇంటికి తెచ్చుకోండి. మంచి శుభ ఫలితాలు పొందవచ్చు. ఈసారి 2024వ సంవత్సరం సోమవారం పంచమి తిథితో ప్రారంభం అవుతుంది. కావున ఏంటంటే చక్కగా జనవరి 1 సోమవారం వచ్చింది. ఈ సంవత్సరం పంచమి తిథితో ప్రారంభం అంటే అవ్వటం చాలా విశేషమని శాస్త్రాలు చెబుతున్నాయి. పంచమి తిథి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అనమాట. ఈ ఇష్టమైన తిథి రోజున ఇష్టమైన వస్తువులని, లక్ష్మీదేవికి నచ్చే వస్తువులు, లక్ష్మీదేవి మెచ్చే వస్తువులు, అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన వస్తువులని కనుక మనం ఇంటికి తెచ్చుకున్నట్టయితే మన సుడి తిరిగిపోతుందని చెప్పొచ్చు. చాలామంది అంటే చాలా మంచిదని మన పెద్దలు కూడా మనకు చెబుతున్నారు. నిజానికి న్యూ ఇయర్ అనేది మన పండగ కాదు, కానీ ఇప్పుడు మనం రకరకాల పండగల్ని మన సంస్కృతిలో కలుపుకొని సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. దానితో పాటు ఇది కూడా మనం చేసుకుంటున్నాం కాబట్టి తప్పేమీ లేదనమాట. నూతన సంవత్సరం అనగానే నూతన ఉత్తేజం వస్తుంది. కొత్త సంవత్సరంలో వారి జీవితంలో కూడా మరింత అందంగా కొత్తగా మార్చుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. 2023కు గుడ్ బై చెప్పి 2024కి స్వాగతం పలుకుతూ ఉంటారు. కొత్త సంవత్సరం బాగా కలిసి రావాలి అని అందరూ కోరుకుంటూ ఉంటారు. ఈసారి మనకేంటంటే కనుక జనవరి 1 సోమవారం తిథితో కలిసి రావటం అయితే చాలా మంచిదనమాట. అందరి జీవితాలలో వెలుగుని తీసుకొస్తుంది. కానీ సమస్యలు వస్తూ ఉంటాయి. సమస్యల నుంచి మనము బయటపడాలి అని మనకు జ్యోతిష్య నిపుణులు కూడా సూచిస్తున్నారనమాట. అప్పులు, ఖర్చులు అలానే కాకుండా
కాకుండా డబ్బు పరంగా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. కొత్త సంవత్సరంలో లక్ష్మి అంటే రాగలగాలంటే తప్పనిసరిగా జనవరి 1 అంటే మనం ఏంటంటే ప్రత్యేకించి కొన్ని అంటే నియమాలను పాటించాలి. ఈ లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మనకు సమస్యలు రాకుండా ఉండాలంటే సంవత్సరం పొడుగునా ఈ రోజున మనము చక్కగా కొత్త బట్టల్ని కానీ, ఉతికిన బట్టల్ని కానీ, పసుపు కానీ, గ్రీన్ కానీ, ఆరెంజ్ రంగులో ఉండేవి కానీ ధరించాలి. జనవరి 1 రోజున కొత్త దుస్తువులు ధరిస్తే చాలా మంచిది. ఆడవారు ఈరోజు రెడ్ అంటే ఆరెంజ్ మనం చెప్పుకున్న సారీలో ధరించుకుంటే చాలా మంచిదని చెప్పొచ్చు. సంవత్సరం అంతా కూడా భర్తకు డబ్బు వస్తూనే ఉంటుంది, ఐశ్వర్యం కలుగుతుంది, దీర్ఘ సుమంగళిగా ఉండగలుగుతారు. భర్త సంపాదన పెరగటానికి ఆడవారి యొక్క అంటే ప్రోత్సాహం ఎంతో కొంత ఉంటుంది. అలాగే కాకుండా అపార ఐశ్వర్య యోగం కూడా పడుతుందని పండితులు కూడా చెబుతున్నారు. కాబట్టి ఇలా ఈ రంగులో ఉండే దుస్తువులు మాత్రమే జనవరి 1 తేదీన ధరించండి. ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఎలాంటి అంటే అప్రమృత్యు దోషాలు రాకుండా ఉండాలన్నా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం ముందుకు వెళ్ళాలన్నా ఏం చేయండి అంటే కనుక జనవరి 1వ తేదీన మీరు చక్కగా గుర్తుపెట్టుకోండి. మీరేంటంటేనండి సంవత్సరం పొడుగునా కూడా అందరూ ఏం కోరుకుంటారు, బాగుండాలండి, బాగా కలిసి రావాలండి, ఇబ్బంది ఉండకూడదండి, అలాగే కాకుండా బాగా అంటే మేము చక్కగా ఉండాలి, ముఖ్యంగా మేము కూడా ఉండాలి, అందులో అందరూ ఉండాలని కోరుకుంటూ ఉంటారు కదా. మీకు ఏదైనా సరేనండి అంటే ఈ 2023 కలిసి రాలేదండి, అన్ని ఇబ్బందులే పడ్డాము, ఆరోగ్యం బాగాలేక కూడా చాలా బాధల్ని మేము అనుభవించాము, 2024 మాకు అంటే అలా కలిసి వస్తుందేమో అని భయం వేస్తుంది అని అనుకుంటుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీ చేతుల ద్వారా మీరేం చేయండి అంటే కనుకనండి 11 రూపాయలను కానీ, కిలోంబావు బియ్యం కానీ, లేకపోతే ఒక బెల్లం గడ్డ ఉంటుంది కదా, బెల్లాన్ని కానీ దానంగా ఎవరికైనా ఇవ్వండి. అంటే ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదు. చాలా పేదవారు ఉంటూ ఉంటారు, మనం చూస్తాము. ముసలోళ్ళు గుడిసెలు వేసుకుని ఉంటూ ఉంటారు, వారికి తినడానికి కూడా సరిగ్గా తిండి ఉండదు కదా. అలాంటి వాళ్లకు మనం దానం చేయటం వల్ల ఏమవుతుందో తెలుసా అండి, మన జీవితంలో ఉండే కష్టం ఎంతో కొంత తీరిపోతుంది. ఆ యొక్క బీదవారి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. దేవుడు కూడా మనని మెచ్చుతాడు, నచ్చుతాడు, మనకు ఉండే ఇబ్బందిని తొలగిస్తాడనమాట. ఇదేంటంటే మనం చెప్పుకునేది కాదు, శాస్త్రాల్లో చెప్పబడ్డది. కాబట్టి ఇలా ఆచరించండి. అలానే కాకుండా గోవుకు గాసం పెట్టండి. గాసం అంటే గడ్డి అండి. గోవుకు గడ్డి పెట్టడం వల్ల కూడా మనకు మంచి రిజల్ట్ అనేది వస్తుందని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందేసి మీ జీవితాలను మార్చుకోండి. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. చాలా బాగుంటుందని చెప్పొచ్చు. కావున ఏంటంటేనండి ఈ నియమాలు పాటించుకుంటూ 2024వ సంవత్సరం మీకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. వాహనానికి మనం ఎప్పటికప్పుడు మనం దిష్టి తీసుకుంటూ ఉండాలి. మనం కొత్త వాహనాన్ని కొన్నామనుకోండి, కొంతమంది కళ్ళు ఏంటంటే మన వాహనంపైయే ఉంటాయి. మనం బైక్ కొన్నా, కారు కొన్నా, ఏది కొన్నా సరే ఏంటంటే కులుకుంటూ ఉంటారు. వారి డబ్బుతో మనం ఏదో కొనుక్కొని వారిదంతా కూడా మనమే అనుభవిస్తున్నాం అనేసి ఏంటంటే చాలామంది కూడా కుళ్ళు కుతంత్రాలు ఉంటూ ఉంటాయి కదా. వారి కళ్ళు పడ్డప్పుడు ఏంటంటే ఆ వాహనం అంటే యాక్సిడెంట్ అవ్వడం ఇలాంటివన్నీ సర్వసాధారణంగా మనం చూస్తాం కదా. అలా మన యొక్క అంటే వాహనాన్ని మనం కాపాడుకోవాలంటే మనం చక్కగా దిష్టి తీస్తూ ఉండాలి. అలా కనుక దిష్టి తీసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందని కూడా మనకు పండితులు చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క కొత్త సంవత్సరం రోజున ఇలా ఆచరించుకోండి. ఇవన్నీ కూడా మన సొంతంగా చెప్పేవి ఏవి కాదండి, శాస్త్రాల్లో అనుభవాలతో చెప్పబడ్డవి. కాబట్టి వీటిని ఆచరించడం వల్ల మనకు మంచి జరుగుతుంది, కానీ చెడు జరగదు. నమ్మకంతో చేయండి. ముందు చెప్పుకున్న 2 వస్తువులు ఒకవేళ మీ ఇంట్లో ఉంటే తర్వాత చెప్పిన ఉప్పు ప్యాకెట్ స్వీట్స్ని తెచ్చుకోండి. లేకపోతే స్వీట్స్ తెచ్చుకోకుండా మీ ఇంట్లో గులాబ్ జామ్ అయినా సరే మనం చేసుకుంటూ ఉంటాం, లేదంటే సేమియా పాయసమైన మనం చేసుకుంటాం కదా, అదైనా సరే పిల్లలకు పంచిపెట్టండి. అలా పంచిపెట్టిన మీకు చక్కటి ఫలితం అనేది వస్తుంది. చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుందని వేదాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆచరించేసి మంచి శుభ ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. ఇక మీకు సంవత్సరం పొడుగున తిరుగులేని రాజయోగం అనేది కలుగుతుందని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుందన్నమాట. ఇలా ఆచరించిన వారికి సంవత్సరం పొడుగున కూడా ఐశ్వర్యము, ఆరోగ్యము, డబ్బుకు లోటు ఉండదు, ధన సమస్యలు తీరిపోతాయి, 4 వైపుల నుంచి డబ్బు ఆకర్షించడానికి కూడా ఉపయోగపడే పరిహారం అని శాస్త్రాల్లో గ్రంథాల్లో రాయటం జరిగిందనమాట. కాబట్టి ఇలా ఆచరించండి. ఎందుకంటే ఈ సంవత్సరం అంటే ముఖ్యంగా 2024 సంవత్సరం రాశుల పరంగా చూసుకున్నట్టయితే ఎవ్వరికి కూడా అనుకూలత అనేది లేదని మనకు జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మనకు కలిసి రావాలంటే మనం బాగుండాలంటే ఈ చిన్న చిన్న నియమాలు పాటించుకుంటే మనకు బాగుంటుందని కూడా వారు హెచ్చరిస్తున్నారు. కావున ఇలాంటి నియమాలను ఆచరించేసి మంచి శుభ ఫలితాలను పొంది మీ జీవితాన్ని మార్చుకోండి.